ఆశా వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ జిల్లా మహాసభలు అనంతపురంలో నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశా వర్కర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే జనాభా సంఖ్యకు తగ్గట్టుగా ఆశాల పోస్టులు పెంచాలంటున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మితో మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. ఈరోజు అనంతపురం నగరంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు అనంతపురం నగరంలో జరుగుతున్నాయి. ఈ అంశం గురించి మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా మీ సమస్యల పైన దాదాపుగా ఈ జిల్లా కేంద్రంలో 25 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా మీ గతంలో అంటే ఈ పార్టీ టీడీపీ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మీ సమస్యల పైన సానుకూలంగా ఉందా లేదా? తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. 7.5 ఏళ్ళు అవుతా ఉంది ఆశా వర్కర్లకి వేతనాలు పెంచి. పెరుగుతున్నటువంటి ధరలకి ఆశా వర్కర్లతో చేయిస్తున్నటువంటి పనికి ఇస్తున్నటువంటి వేతనానికి పొంతన లేకుండా ఉంది. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి పెద్దపీట వేస్తుంది అనేసి ఒకవైపు చెప్పుకుంటోంది. మరి ఈ ఆశా వర్కర్స్ దాదాపుగా అంటే గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తుందంటే మీరే, అటువంటిది ఎందుకు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ప్రభుత్వం ఏమడిగినా బడ్జెట్ లేదు అనేటటువంటి సమాధానం చెప్తుంది. కానీ ఎన్నికలకు ముందు బడ్జెట్ గురించి మాట్లాడలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వేతనాలు పెంచమంటే బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. స్కీమ్ వర్కర్లందరినీ కలిపి పోటీకి తెచ్చేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆశా వర్కర్ని ఇతర స్కీమ్ వర్కర్లతో పోల్చకూడదు. వీళ్ళు 24 గంటలు డ్యూటీ చేస్తారు. ఎప్పుడు అవసరమైతే ప్రభుత్వానికి అప్పుడు వీళ్ళు సేవలు అందించేటటువంటి పని చేస్తారు. కోవిడ్ కాలంలో కూడా ప్రాణాలకి తెగించి పనిచేశారు. చాలామంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ వరకు పేషెంట్ని తీసుకురాని పరిస్థితిలో కూడా ఆటోల్లో పక్కనే కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి వైద్యం చేయించినటువంటి పరిస్థితి ఉంది. వ్యర్థాలని వాళ్ళు పారేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రాణాలకి తెగించి పనిచేశారు. దాదాపు 35 మంది ఆశా వర్కర్లు కోవిడ్ కాలంలో చనిపోతే కేవలం 10 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రభుత్వం వర్తింపజేసింది. అందుకని ఆశా వర్కర్లకి వేతనాలు పెంచే దానిలో, సౌకర్యాలు కల్పించే దాంట్లో, లేదనుకుంటే చట్టబద్ధమైనటువంటి ఇతర సౌకర్యాల కోసం ఇతర స్కీమ్ వర్కర్లతో కలపకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము. NHM స్కీమ్ ఏర్పడి 20 ఏళ్ళు అవుతా ఉంది. ఆశా వర్కర్లతో గొడ్డు చాకరీ చేపిస్తా ఉన్నారు. సర్వేల పేరుతోటి ఇంటింటికి ఎవరికి ఏం జబ్బులు ఉన్నాయి ఇవన్నీ కూడా చేపిస్తామన్నారు. చేయించొద్దని మేము చెప్పట్లేదు. కానీ ఆ ప్రజలకి వైద్యాన్ని అందించేటటువంటి పని, వాళ్ళ ఆరోగ్యానికి భద్రత కల్పించేటటువంటి పని ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బడ్జెట్లో 6% నిధులు కేటాయించాలని మేము ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నాం. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించే పని చేయకుండా ఆశా వర్కర్లు మాత్రమే పనిచేయటం వలన ప్రజలకు ఆరోగ్యం రాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆరోగ్య భద్రతా చట్టం చేయాలి. దానికోసం 6% నిధులు కేటాయిస్తే మాత్రమే వాళ్ళకి ఆరోగ్యం, వైద్యం అందటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించేటటువంటి పని చేయడం లేదు. కానీ ఆశా వర్కర్లు అన్ని రకాల పనులకు ఈరోజు ఉపయోగించుకునేటటువంటి పని చేస్తున్నారు. వారంలో ఎన్ని రోజులైతే ఉంటాయో సెలవులు లేవు. ఈ రోజుకి ఆశా వర్కర్కి సెలవు లేదు. 1 గంట, 1 రోజు సెలవు కావాలంటే, పర్మిషన్ కావాలంటే అధికారులు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. సర్వేలు ఇచ్చి గంటలో చేయండి, 2 రోజుల్లో చేయండి, 4 రోజుల్లో చేయండి అని చెప్తున్నారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళ సమాచారం కూడా కావాలంటున్నారు. టీబీ ఎవరికి ఉంది, లేకపోతే లెప్రసీ ఎవరికి ఉంది, లేదంటే క్యాన్సర్ ఎవరికి వస్తుంది, ఇట్లాంటి అన్ని రకాల జబ్బుల గురించి సమాచారాన్ని సేకరించడంలో ఇబ్బంది లేదు, సేకరించవచ్చు. కానీ ఆ ప్రజలకి వైద్యం ఎవరు అందించాలి, వాళ్ళ ఆరోగ్యానికి భద్రత ఎవరు కల్పించాలి? వాళ్ళకి ఆరోగ్యం కావాలని అంటే వాళ్ళ చేతిలో డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే పని కావాలి. ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలు వాళ్ళకి పని కల్పించేటటువంటి పని చేయడం లేదు. పని లేని కారణంగా నిరుద్యోగం పెరుగుతూ ఉంది. పని లేని కారణంగా వాళ్ళ చేతులకు డబ్బులు రావట్లేదు. ఆ కారణంగా వాళ్ళ ఆరోగ్యాలు కూడా క్షీణిస్తూ ఉన్నాయి. వైద్యం సరిగ్గా చేయించుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కానీ మేము NHM స్కీమ్ ద్వారా వీళ్ళందరికీ కూడా మంచి వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం. ఇదిగో ఆశా వర్కర్లు ఉన్నారు, ప్రతి ఇంటికి రోజు తిప్పే పని చేస్తున్నాం. మేము మొత్తం
మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నాం అనే పాత్రలో చెప్తా ఉన్నారు. సేకరించి ఏం చేస్తారని అంటున్నాం. ఈరోజు 10,000 రూపాయలు వేతనం ఇస్తే 10,000లో 3 నుంచి 4,000 రూపాయల దాకా నెలకి టీఏడిఎల్కే ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 10,000 తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ స్కీము వర్తింపజేసే పని చేస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేస్తామని జీవో ఇచ్చారు. అట్లాగే మెటర్నిటీ లీవ్ 6 నెలలకు సంబంధించి మెటర్నిటీ లీవ్ వేతనంతో కూడింది ఇస్తామని చెప్పారు. 60 నుంచి 62 ఏళ్లకి వయో పరిమితిని పెంచారు. సంతోషమే. కానీ ఇవన్నీ చేసినా వేతనం లేకుండా ఎలా బ్రతకాలంటున్నాం. ప్రజల ఆరోగ్యాల గురించి చెప్పేటటువంటి మేము ఆరోగ్యంగా ఉండాలి కదా. మేము ఆరోగ్యంగా లేకుండా ఇతరుల ఆరోగ్యాల గురించి మేము ఏం చూడగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం? కాబట్టి ప్రభుత్వం వెంటనే వైద్య ఆరోగ్య రంగానికి నిధులు సక్రమంగా కేటాయించే పని చేయాలి. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దాన్ని అమలు చేసేటటువంటి పని చేయాలి. ఈరోజు ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి అనేక రకాల పనులు ఈరోజు ప్రభుత్వం చేపిస్తూ ఉంది. వెల్నెస్ సెంటర్లు తాళాలు తీసే పని ఆశా వర్కర్ది కాదు, ఆడ కూర్చునే పని ఆశా వర్కర్ది కాదు, క్లీనింగ్ చేసే పని, బాత్రూములు గడిగించే పని, అట్లాగే వ్యాక్సిన్ క్యారియర్లు మోయించేటటువంటి పని, కళ్ళ పరీక్షలు చేయించేటటువంటి పని, NCDCD సర్వేలు, ANMలు, ఇతర సిబ్బంది చేయాల్సినటువంటి పనులు కూడా ఆన్లైన్ వర్కులు కూడా వాళ్ళతో చేపిస్తా ఉన్నారు. సెల్ ఫోన్ ఇచ్చారు, ఆ ఫోన్ ఏమో పని చేయదు, కానీ సొంత ఫోన్లు కొనుక్కొని పని చేయమని ఒత్తిడి చేసేటువంటి పని చేస్తా ఉన్నారు. అందుకని ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెంటనే ఆపే పని చేయాలి. రికార్డులు రాయాలని చెప్తున్నారు, 23 రకాల రికార్డు. ఒక పక్కనేమో కమిషనర్ దగ్గర నుంచి మీరు ఏ రికార్డులు రాయాల్సిన అవసరం లేదు, సెల్ ఫోన్లో పని చేయమంటాడు. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళేమో మీరు రికార్డులు పెట్టాల్సిందే, లేకపోతే మీకు జీతాలు రాయమనే పాత్రలో ఇబ్బందులు పెట్టే పని చేస్తా ఉన్నారు. ఈరోజు అడకత్తెరలో పోక చెక్కలాగా ఆశా వర్కర్ అయిపోయింది. అధికారులు చెప్పే పని, లోకల్ పొలిటికల్ లీడర్లు, వీటన్నిటిలో నుంచి ఆశా వర్కర్ చేస్తున్నటువంటి శ్రమకి గుర్తింపు కావాలని మేము కోరుతా ఉన్నాం. పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనీస వేతనాలు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, కార్మికులుగా గుర్తించాలని అనేక ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నాం. కనీసం కార్మికులుగా గుర్తిస్తే చట్టబద్ధమైన సౌకర్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేసేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. రాబోయే కాలంలో ఆశా వర్కర్ల సమస్యలపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి ఆశా వర్కర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది మీరు చెప్తున్నది ఏదైతే ఆశా వర్కర్ అన్నది గ్రామ స్థాయిలో కూడా ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సర్వీస్ చేసే ప్రధానమైన ఉద్యోగులు. అటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ సమస్యలను విని పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందనేసి వీళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.